హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనస మరలా చోటియవే నీ మదిలో ఎపిసోడ్ నెంబర్ 18. ప్రశాంత్ వాష్రూమ్లో ఉండగా ఫోన్ అదే పనిగా మోగుతుంటే వచ్చి లిఫ్ట్ చేస్తాడు. తన అన్నయ్య విక్రాంత్ నుండి అయ్యేసరికి, ఏంటన్నయ్య ఇంత మార్నింగ్ గుర్తొచ్చాను అని నవ్వుతూ అడుగుతాడు. ప్రశు, మమ్మీకి బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్లో ఉంది, నువ్వు త్వరగా రా అంటాడు. అన్నయ్య ఏమంటున్నావు అంటే, ముందు నువ్వు రారా అంటాడు విక్రాంత్. వెంటనే రెడీ అయ్యి సుభద్రమ్మ టిఫిన్ తినమంటున్నా వినకుండా వెళ్ళిపోతాడు. మౌని వచ్చి అతను ఫాస్ట్గా వెళ్ళిపోవడం చూసి, ఇందాక తనన్న మాటలకు బాధపడి ఉంటాడని అనుకుంటూ పాపకి ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడంతో పాపని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను కూడా రెడీ అయ్యి స్కూటీలో పాపని హాస్పిటల్కి తీసుకువెళుతుంది. డాక్టర్ అరవింద్ అపాయింట్మెంట్ తీసుకుని ఓపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి డాక్టర్ రావడంతో పాపని చెక్ చేసి, గుడ్ గుడ్, బాగా రికవరీ అవుతున్నావు. చాక్లెట్, ఐస్ క్రీమ్ లాంటి వాటికి, బయట జంక్ ఫుడ్కి ఇంకా కొన్ని రోజులు దూరంగా ఉండాలని, తేలికగా డైజెషన్ అయ్యే వెజిటేబుల్ కర్రీస్ పెట్టమని చెప్తారు. ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేస్తున్నానని, జాగ్రత్తగా వాడమని చెప్తారు. ఓకే డాక్టర్ అని చెప్పి బయటికి వచ్చి సిరి చాలాసేపటి నుండి ఏం తినకపోవడంతో క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ ఆర్డర్ ఇచ్చి కూర్చోబెడుతుంది. జ్యూస్ తాగించి తీసుకువస్తూ ఉంటుంది. బయటకు వస్తున్న తనకి డాక్టర్ విజయ్ కనిపించి, హాయ్ సిరి, ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తాడు సిరిని. ఫైన్ అంకుల్ అని చెప్తుంది సిరి. ఇంతలో శ్వేత అటుగా వస్తూ మౌనిని చూసి, మౌని, నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. మౌని, అది సిరికి చెకప్ ఉంది, అందుకే తీసుకొచ్చాను అంటుంది మెల్లగా. కరెక్ట్ టైంకి వచ్చావు, రా నాతో అంటుంది శ్వేత. ఎక్కడికి అని అడుగుతుంది మౌని. అదేంటి, ప్రశాంత్ నీకు చెప్పలేదా? అత్తయ్యకి బీపీ డౌన్ అయింది, చెస్ట్ పెయిన్ కూడా అంటున్నారు, డాక్టర్స్ చెక్ చేస్తున్నారు, నువ్వు రా నాతో అంటుంది. లేదు, నాకు తెలీదు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మౌని. ఇంకా తెలీదు, టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ రావాలన్నారు అంటుంది శ్వేత. సరే సరే పద అంటూ మౌనిని తీసుకుని ఐసీయూ దగ్గరికి వెళ్తుంది శ్వేత. అక్కడ ప్రశాంత్ ఇంకా విక్రాంత్ డోర్ బయట నిలబడి ఉంటారు. మౌనిని అక్కడ చూసిన ప్రశాంత్ మొదట ఆశ్చర్యపోయినా, ఈరోజు పాప అపాయింట్మెంట్ ఉందని గుర్తొచ్చి అందుకే వచ్చుంటుందని, శ్వేత కనిపించి ఇక్కడికి తీసుకుని వచ్చుంటుందని అనుకుని మౌనంగా ఉంటాడు. సిరి, డాడీ అంటూ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడెందుకున్నారు, మీకు మళ్ళీ ఫీవర్ వచ్చిందా అని అడుగుతుంది. లేదమ్మా, నాన్నమ్మకు వచ్చింది, లోపల నాన్నమ్మ ఉంది, అందుకే బయట వెయిట్ చేస్తున్నా అంటాడు ప్రశాంత్. అవునా, నేను నానమ్మతో మాట్లాడుతాను అంటూ లోపలికి వెళ్తా అంటుంది సిరి. వాళ్ళు మాట్లాడే లోపే లోపలికి వెళ్ళిపోతుంది. నాన్నమ్మ అని పిలుపు విని కళ్ళు తెరుస్తారు రాజీ గారు. ఎదురుగా సిరిని చూసి ఆవిడ మనసంతా నిండిపోతే, సిరి తల్లి, నువ్వు ఇక్కడికి నా కోసమే వచ్చావా బంగారం అంటారు. మరేమో, నేను డాక్టర్ అంకుల్ దగ్గరికి వచ్చాను, విజయ్ అంకుల్ ఇంకా ఇంకో ఆంటీ కూడా ఉన్నారు, మా అమ్మని నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చారు, డాడీ కూడా ఇక్కడే ఉన్నారు, నీకేమైంది, నీకు కూడా ఫీవర్ వచ్చిందా అని అడుగుతుంది అమాయకంగా సిరి. అవునమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చావుగా, తగ్గిపోతుంది అని చిన్నగా నవ్వుతారు ఆవిడ. విక్రాంత్, ప్రశాంత్ ఇద్దరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గర కూర్చొని పేషెంట్ కండిషన్ ఎలా ఉందని అడిగితే, జస్ట్ మైల్డ్ స్ట్రోక్ మాత్రమే వచ్చింది, మీరు ఇక పైన చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ఆవిడ ఏమాత్రం ఒత్తిడికి గురైనా సివియర్గా వచ్చే ప్రమాదం ఉంది, వీలైనంత వరకు ఆవిడని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి అని చెప్పి, నేను మెడిటేషన్ ఇచ్చాను, ఎలా వాడాలో
నర్స్ చెప్తారు. మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్తారు కార్డియాలజిస్ట్. ఓకే డాక్టర్, ఇంకేం ప్రాబ్లం లేదుగా అని అడుగుతాడు విక్రాంత్. మీరు కేర్ తీసుకోవడంలోనే ఫర్దర్ ప్రొసీజర్ ఉంటుంది అని చెప్తారు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని బయటకి వచ్చేస్తారు ఇద్దరు అన్నదమ్ములు. రవీంద్ర గారు బిజినెస్ పని మీద వేరే సిటీ వెళ్ళడంతో ఆయన అక్కడ ఉండరు. శ్వేత, మౌని ఇద్దరూ బయట విజిటింగ్ చైర్స్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడకి ఏమైంది అని అడుగుతుంది మౌని మెల్లగా. మైల్డ్ స్ట్రోక్ అంటున్నారు అని చెప్తుంది శ్వేత. ఓ, ఇప్పుడు పర్వాలేదా అని అంటే తెలీదు, విక్కీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని చెప్తుంది. ఈలోగా విక్రాంత్, ప్రశాంత్ ఇద్దరూ బయటికి వచ్చి రాజీగారి దగ్గరికి వెళ్తారు. లోపల సిరి మాట్లాడుతూ ఉంటుంది. లోపలికి వచ్చిన విక్రాంత్ వాళ్ళని చూసిన సిరి వెంటనే పరుగున ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని చేతులు చాపుతుంది. నవ్వుతూ తనని ఎత్తుకుని, నానమ్మతో ఏం చెప్తున్నావు బంగారు అంటాడు ప్రశాంత్. చిట్టి తల్లి నాకు జ్వరం రాకుండా మందులు వేస్తుందట, వాళ్ళ మమ్మీ చేసిన స్వీట్ తెస్తుందట అని చెప్తారు. అమ్మ, నీకిప్పుడు ఎలా ఉంది అంటారు ఇద్దరు. నేను బానే ఉన్నానురా, మీరేం కంగారు పడకండి అంటారు రాజీగారు. నీకేం తెలుసు మా భయం? రామయ్య ఫోన్ చేయగానే ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటాడు విక్కీ. అసలేం జరిగిందమ్మా అంటాడు ప్రశాంత్. మీరందరూ ఉదయం వెళ్ళిపోయాక పూజ చేసుకుని రామయ్యని తీసుకుని గుడికి వెళ్ళానురా. అర్చన పూర్తి చేసుకుని మెట్లపై కూర్చున్నాను. ఇంతలో అనిత వాళ్ళు అటే వెళుతూ నా కార్ చూసి గుడిలోకి వచ్చి నిన్ను తనకిచ్చి పెళ్లి చేయలేదని గొడవ పడుతుంది. మొన్న ఒకరోజు షాపింగ్ మాల్లో కనిపించింది. అప్పుడు కూడా ఇలాగే అంది. నేను తనకి చెప్పాను. మొదట్లో నాకు తెలియక మౌనికని అనరాని మాటలు అన్నానని. కానీ ఎప్పుడైతే తప్పు నువ్వు చేశావని, అయినా కూడా తను మన వంశాన్ని మోసి కని ఇంత దాన్ని చేసిందని తెలిసిందో అప్పుడే తన మనసు ఏంటో అర్థమైంది. ఒక ఆడపిల్ల సమాజానికి ఎదురు తిరిగి నిలబడింది. తన కడుపులో బిడ్డ కోసం పోరాడింది. అంత మంచి అమ్మాయిని మేము వెతికినా నీకు తేలేము కదా. ఆ విషయమే తనకి చెప్పి ఇక ఆశలు పెట్టుకోకుండా ఉండమని వాళ్ళ నాన్నకి వేరే సంబంధం చూడమని చెప్పానని అన్నాను. అయినా కూడా గుడిలో మళ్ళీ అవే మాటలు మాట్లాడింది. నిన్ను మౌనిని ఎలాగైనా వేరు చేస్తానని ఏవేవో అందిరా. అసలే కోడలు నీ మీద కోపంగా ఉంది కదా. ఎక్కడ అది చెప్పిన మాటలు, దాని ఏడుపులు విని మళ్ళీ మనల్ని వదిలి పాపని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని భయమేసి అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. తరువాత ఇంటికి వచ్చి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తే సుజాతతో నిమ్మకాయ ఉప్పు నీళ్లు తెప్పించుకొని తాగాను. కాస్త బానే ఉన్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ గుండెల్లో ఏదో బరువుగా అనిపించి కళ్ళు తిరిగాయి. తరువాత ఏం జరిగిందో గుర్తులేదురా అంటారు ఆవిడ. ఎందుకమ్మా ఇంతగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? నువ్వేం టెన్షన్ పడకు. అనిత వాళ్ళ ఫాదర్తో నేను మాట్లాడతాను అంటాడు విక్రాంత్. ప్రశాంత్ ఆవిడ చేతిని పట్టుకుని పక్కనే చైర్లో కూర్చుని, నేను బాగుంటానమ్మా. నా గురించి ఆలోచించి నువ్విలా అయిపోవడం నాకేమాత్రం నచ్చలేదు. అమ్మా, మౌనికి నేను చేసిన గాయం చిన్నది కాదుగా. అది మానడానికి, తను మళ్ళీ నన్ను నమ్మడానికి, మనతో కలవడానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు ఓపికగా వేచి చూడాల్సిందే. ఇప్పుడు మౌనిని నా నుంచి ఎవరూ వేరు చేయలేరమ్మా. ఒకవేళ తను నన్ను వదిలి వెళ్ళాలనుకున్నా నేను వదలను. నువ్వింకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, సరేనా? పాపని చెక్ చేయించి ఇంటి దగ్గర దింపి వస్తాను.
అని చెప్పి చైర్లోంచి లేచి, బంగారు దారా ఇంటికి వెళ్దాం అని సిరిని తీసుకుని బయటకు వెళ్తాడు. అంతవరకు డోర్ బయట ఉండి వాళ్ళ మాటలు విన్న మౌని, అంటే ఆ రోజు షాపింగ్ మాల్లో నేను సగం మాత్రమే విని బయటికి వచ్చేసానా అనుకుంటూ ప్రశాంత్ బయటకు రావడం చూసి వెంటనే విజిటర్స్ చైర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రశాంత్ మౌని దగ్గరికి వచ్చి వెళ్దామా అంటాడు. మౌని తలదించుకుని చిన్నగా, మీ అమ్మగారి దగ్గరికి ఒకసారి వెళ్దామా అని అడుగుతుంది. ప్రశాంత్ సంతోషంగా పద అని తన చేయి పట్టుకోబోతాడు. వెంటనే చేతిని వెనక్కి లాక్కుని, నేను వస్తాను, మీరు పదండి అంటుంది. ముండి మనసులో కచ్చిగా అనుకుని వెళ్తాడు ప్రశాంత్. మళ్ళీ లోపలికి వచ్చిన తమ్ముణ్ణి చూసి ఏమైందని అడగబోతూ వెనక వస్తున్న మౌనిని చూసి ఆగిపోతాడు విక్రాంత్. అజీగారు మౌనిని చూసి లేవబోతూ ఉంటే, వద్దండి, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది మౌని. నేను బాగున్నానమ్మా, నువ్వు ప్రశాంత్ బాగుండాలని నా కోరిక అంటారు ఆవిడ. మౌని చేయి పట్టుకుని, ఆ రోజు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఏదో కోపంలో అలా మాట్లాడేశాను. నిజానికి నాకు విక్కీ కంటే ప్రశాంత్ అంటేనే ఎక్కువ ప్రేమ. ఎంతైనా చిన్న కొడుకు కదా, అందుకే వాడేం చేసినా వెనకేసుకొచ్చాను. అలాగని నీ విషయంలో వాడు చేసిన దాన్ని నేనెప్పటికీ సమర్థించను. ఆ విషయంలో ఒక తల్లిగా కంటే ముందు ఒక ఆడదానిగా ఆలోచిస్తాను. అలాగే ఆలోచించాను కూడా. అందుకే వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అంటారు. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి అని మౌని అంటూ ఉంటే, నన్ను చెప్పనివ్వమ్మా అని, పిల్లలు తప్పు చేస్తే దానికి కారణం తల్లిదండ్రులు. మేము వాడిని అతిగారాభం చేసి చెడగొట్టామేమో. అందుకే వాడు ఒక ఆడపిల్ల విలువ తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న జీవితంలో చాలా మధురమైన క్షణాలు, అందమైన జ్ఞాపకాలు కోల్పోయాడు. అందుకే వాడికి ఒక అవకాశం ఇవ్వమ్మా అంటారు. వాడి కోసం మాత్రమే కాదు, సిరి ఏం చేసిందని ఇంతమంది ఉండగా ఎవ్వరూ లేనిదానిగా పెరగాలి? ఎప్పటికైనా భార్యాభర్తలు ఒక్కటి కావాల్సిందే కదా. తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటిని ఓర్పుతో సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. గతాన్ని పట్టుకుని వేలాడితే బాధ తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకోసం నీ అత్తవారిల్లు నీ చేత్తో దీపం పెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంది అంటారు. ఇంతలో విక్రాంత్ వచ్చి, నువ్వింకా రెస్ట్ తీసుకో అమ్మా, సిరి ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదు అంటాడు. ఆవిడ సరే, జాగ్రత్త మౌని అని అంటారు. మౌని ఇంకేం మాట్లాడకుండా సిరిని తీసుకుని బయటికి వచ్చేస్తుంది. ప్రశాంత్ కారులో మౌనిని సిరిని ఎక్కించుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. దారిలో సిరి దాహంగా ఉంది అంటే ఒక చోట కారు ఆపి కొబ్బరి బొండం తాగిద్దామని సిరిని ఎత్తుకొని తీసుకెళ్లి కొబ్బరి బొండం తాగిస్తూ ఉంటాడు. ఇంతలో మౌని కారు దిగి పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. తాను పరిగెత్తడం చూసి ప్రశాంత్ కూడా వెనకే సిరిని ఎత్తుకుని పరిగెడతాడు. మౌని ఒక చోట మోకాళ్ళపై కూర్చుని నాన్న నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రశాంత్ పరిగెడుతూ వచ్చి ఏడుస్తున్న మౌని భుజంపై చేయి వేసి, ఏమైంది మౌని అని అడిగితే, నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో అతని వైపు చూస్తూ అతని చేతిలో ఉన్న సిరిని లాక్కున్నట్టే తీసుకుని, నీ వల్లే ఇదంతా, నీ వల్లే నన్ను ప్రేమించే నా తండ్రికి దూరం అయ్యాను. ఇన్నేళ్ల తరువాత కనిపించినా కూడా కనీసం నన్ను చూడనట్టే, నేనెవరో తెలియనట్టే వెళ్ళిపోయారు అని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే, మౌని ఏడవడం చూసి సిరి కూడా ఏడుస్తుంటే, మౌని ప్లీజ్ కామ్ డౌన్, సిరి భయపడుతుంది అని చెప్పి ముందు కారు ఎక్కు, తరువాత విషయాలు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం
అని సీరియస్గా అంటాడు. అతని వైపు కోపంగా చూస్తూ ఏడుస్తున్న సిరిని చూసి కళ్ళు తుడుచుకుని కారులో కూర్చుని, సిరి, ఏం కాలేదమ్మా, నేనేం ఏడవట్లేదు అని బుజ్జగిస్తుంది. మమ్మ, ఏడవకు ప్లీజ్ అంటూ సిరి మౌని భుజం మీదనే నిద్రపోతుంది. కారులో కూడా ఇద్దరూ ఏం మాట్లాడుకోరు. ఇంటికి వచ్చాక సిరిని అలాగే ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ముఖం కడుక్కొని సిరి మీద చేయి వేసి రోడ్డు మీద జరిగిన సంఘటన తలుచుకొని ఏడుస్తుంది మౌని. ఇందాక తాను కారులో ఉన్నప్పుడు ఆటోలో తన తండ్రి ఇంకా పిన్ని వెళ్తూ ఉండడం చూసి వెంటనే కారు దిగి ఆటో వెనక పరిగెడుతూ వెళ్ళి నాన్నగారు అంటూ పిలుస్తుంది. వాళ్ళు మౌని వైపు చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా కూడా ఆటో ఆపకుండా వెళ్ళిపోతారు. పాపం తాను అలాగే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంది. ఇన్నేళ్లైనా తండ్రికి తన మీద ఇంకా కోపం పోలేదని, ఇదంతా కేవలం ప్రశాంత్ని నమ్మడం వల్లేనని ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. నువ్వు చేసిన మోసం వల్ల నా తండ్రికి నేను దూరం అయ్యాను. ఇన్నేళ్ల తరువాత కనిపించినా కూడా నన్ను చూడలేనట్టు వెళ్ళిపోయారు. నీకు తెలుసా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో? అలాంటిది నన్ను చూసి కూడా ఏం పట్టనట్టు వెళ్ళిపోయారు. ఇదంతా నీ వల్లే, కేవలం నిన్ను ప్రేమించి నేను మోసపోవడం వల్లే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి మౌని బయటకి రాకపోతుంటే ప్రశాంత్ రూంలోకి వచ్చి ఏడ్చి రెడ్డగా ఆయన కళ్ళు, బుగ్గల మీద కన్నీటి చారలు, ముఖం మొత్తం రెడ్గా అయిపోవడం చూసి పడుకున్న మౌనిని లంచ్ టైం అయింది, లేరా భోజనం చేద్దువు అని లేపుతాడు. మౌని కళ్ళు తెరిచి కోపంగా బెడ్ మీద నుండి లేచి ముఖం తిప్పుకుంటుంది. సిరికి డిస్టర్బ్ అవుతుందని బయటకి వస్తుంది. పాపం తన మనసు అసలేం బాలేదు. తన తండ్రి చూసి కూడా పట్టించుకోనట్టు వెళ్ళిపోవడం తాను తట్టుకోలేకపోతుంది. లంచ్ తినురా అంటాడు ప్రశాంత్. మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది మౌని. ఎంతకీ వడ్డించుకోకపోతుంటే నేను పెడతాను అంటూ తన చేయి పట్టుకోబోతాడు. అంతే, విపరీతమైన కోపంతో అతన్ని చూస్తూ తన ప్లేట్ని కిందకి విసిరి కొడుతుంది. నన్ను టచ్ చేయొద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు ముట్టుకుంటున్నావు? నువ్వు నన్ను తాకితే నా ఒంటి మీద కారం పూసినట్టుగా ఉంటుంది. నాకు దూరంగా ఉండు. నీ నీడ కూడా నా మీద పడడం నాకు ఇష్టం లేదే అని అరుస్తూ కింద పడిపోతుంది. వెళ్ళిపో నా లైఫ్ నుండి. నిన్ను నిన్ను మళ్ళీ చూడాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ వెళ్ళిపో అంటూ హిస్టీరియా వచ్చినట్టు అరుస్తుంటే మౌని, ప్లీజ్ రా, నేను వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఇలా ఉండకు ప్లీజ్. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుండి బయటకి వచ్చి నిల్చుంటాడు. సమయానికి సుభద్రమ్మ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రపంచంలో తను ఒక్కడే ఒంటరి అన్న ఫీలింగ్ కలుగుతుంటే పిచ్చి పట్టునట్లుగా అనిపిస్తుంది ప్రశాంత్కి. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రశాంత్. కాసేపటికి వాళ్ళ అమ్మగారి కోసం హాస్పిటల్కి వెళ్ళి వస్తాడు. అప్పటికి మౌని సిరిని ఫ్రెష్ చేయించి ఫ్రాక్ వేసి తనకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది. ప్రశాంత్ సిరిని టీవీ ముందు కూర్చోబెట్టి మౌని దగ్గరికి వచ్చి నేనేమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. నో, నీ హెల్ప్ నాకు అవసరం లేదు అని కోపంగా అతని వైపు చూసి చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ప్లీజ్ మౌని, నాతో మాట్లాడురా. నేనేం చేస్తే నా మీదున్న కోపం పోతుంది చెప్పరా. నిన్ను పాపని వదిలిపెట్టి వెళ్ళమని మాత్రం చెప్పకు అంటాడు. అది మాత్రమే అంటాను, ఎందుకంటే నువ్వు నా కళ్ళ ముందు ఉంటే నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ నీడని కూడా నన్ను తాకనివ్వకూడదనుకున్నాను, కానీ ఆ దేవుడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే పాప కోసం నీతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. నీతో కలిసి ఉండాల్సి వస్తుంది అంటూ
నువ్వేం చేసినా నేను పడిన బాధ, అవమానాలు పోవు. మా నాన్న కూడా నా దగ్గరికి రారు. అలాగే నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి పాపకి అన్నం పట్టుకుని వెళ్ళి, బుజ్జి తల్లి దారా నీకు పెడతాను అని పిలిచి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక మనిషి ఉన్నాడని తను అసలు గుర్తించడమే లేదు. తను ఏమన్నా ఓర్పుగా ఉండాలని నిర్ణయించుకొని సైలెంట్గా ఉండిపోతాడు. కాసేపటికి రెడీ అయ్యి బయటికి వస్తాడు. కనీసం అతని భోజనం కోసం కూడా పట్టించుకోదు మౌని. ప్రశాంత్ నేరుగా తన కార్లో హాస్పిటల్కి వెళ్తాడు. రాజీ గారిని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు డాక్టర్స్. నీరసంగా ఉన్న తమ్ముణ్ణి చూసి అతను ఏమీ తినకుండానే వచ్చాడని గ్రహించి, పదరా అలా క్యాంటీన్కి వెళ్ళొద్దాం అంటాడు విక్కీ. నువ్వు అన్నా నాకేమీ వద్దు అంటాడు ప్రశాంత్. నీకోసం కాదు, నా కోసమైనా రా, వెళ్ళి ఏమైనా తిందాం, ఆకలిగా ఉంది అంటాడు విక్రాంత్. అన్న తన ఆకలి తెలుసుకొని తనని తీసుకెళ్లడం చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రశాంత్కి. ఇద్దరూ కలిసి లైట్గా ఉండేలా దాల్ రైస్ తీసుకొని తిని శ్వేత కోసం కూడా తీసుకెళ్తారు. తన పక్కన చైర్లో కూర్చున్న ప్రశాంత్తో, నాన్న ప్రశు, పాపని ఒకసారి మన ఇంటికి తీసుకువస్తావా? తనకి నానమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ మాత్రమే కాదు, ఒక పెద్ద ఇల్లు ఉందని, తానే ఆ ఇంటికి యువరాణి అని తెలియాలి కదా. ప్లీజ్ నాన్న, ఒక్కసారి తీసుకురా, మౌనిని పాపని ఇంటికి తీసుకొని రా. ఆ రోజు పూలదండలతో వచ్చినప్పుడు నేను కోపంలో అలా మాట్లాడేశాను. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు నీ భార్య, పిల్లలతో మన ఇంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అంటారు. అరే అమ్మా, నేను తీసుకువస్తాను. నువ్వు ఈ విషయాలు ఇంకా ఆలోచించక ప్రశాంతంగా ఉండు అని చెప్తాడు ప్రశాంత్. చూద్దాం, మౌని ప్రశాంత్తో ఇంటికి వెళ్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.